యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం. ఎర్రమల్ల కొండల మధ్యలో ఉన్న ఈ గుడి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా ఏకశిలపై దర్శనమిస్తారు. గుడిలోకి వెళ్లే ముందు పుష్కరిణి ఉంది. ఇక్కడ నీళ్లు గోవు విగ్రహంలోంచి వస్తాయి. అగస్త్య మహాముని మొదట ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదట. అగస్త్య మహాముని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏకశిల మీద స్వయంభూగా వెలిచారని ఇక్కడ ప్రసిద్ధి. ఈ గుడి ప్లేస్ లో కాకులు అస్సలు ఉండవట. అగస్త్య మహాముని తపస్సు భంగం చేశాయని వాటిని శపించారట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత యాగంటి బసవన్న. ఈ నంది 20 సంవత్సరాలకు 1 ఇంచు పెరుగుతుంది. కలియుగాంతంలో ఈ బసవన్న రంకేస్తాయని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఉంది. ఈ లొకేషన్ చాలా మూవీస్ లో చూసే ఉంటారు. ఏ మూవీస్ లో చూసారో కామెంట్ చేయండి. ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి జన్మస్థానంగా చెప్పుకుంటారు. ఇక్కడ స్వామి బ్రహ్మచారిగా ఏకశిలగా దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారి పాదాలను తాకే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మొత్తం 3 గుహలు ఉన్నాయి. అగస్త్య మహాముని గుహ, వెంకటేశ్వర గుహ, శంకర గుహ. ఇది శంకర గుహ. ఈ గుహలో బ్రహ్మంగారు తపస్సు చేసేవారట. యాగంటి బలగాన్పల్లి నుంచి 11 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.